కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమింగ్ అంటే మీరు ఎంత ఫాస్ట్గా క్వశ్చన్ సాల్వ్ చేస్తారని. మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్కి మ్యాక్సిమం 30-40 సెకండ్స్ కంటే ఎక్కువ దొరకదు. సో మీరు కొన్ని క్వశ్చన్స్ అయినా సరే చాలా ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు. అంటే ఒక 5 to 10 సెకండ్స్లో కొన్ని క్వశ్చన్స్ అయినా చేసేయగలిగితే ఆ క్వశ్చన్స్లో మిగిలిన టైం ఏదైతే ఉందో అవి ఇంకొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్లో మీరు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో నేను పర్సంటేజ్లో ఒక ఫేమస్ మోడల్ క్వశ్చన్ తీసుకుంటాను. దీన్ని రెగ్యులర్ మెథడ్లో ఫస్ట్ సాల్వ్ చేస్తాను. తర్వాత ఒక 5 సెకండ్స్లోనే ఈ మోడల్ క్వశ్చన్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. లెట్ us go into the video. అసలు ఈ మోడల్ ఏంటో చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్డ్ బై 25%. బై వాట్ పర్సంటేజ్ షుడ్ ఏ కన్స్యూమర్ రెడ్యూస్ హిస్ కన్జంప్షన్ సో దట్ హిస్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్. సో ఈ క్వశ్చన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. షుగర్ ప్రైస్ 25% పెరిగిందని అంటున్నారు. ఓకే, సో ప్రైస్ పెరగడం వల్ల క్వాంటిటీ అనేది తగ్గుతుంది కదా. సో అతను కన్జంప్షన్ ఎంత తగ్గించుకుంటే అతని ఎక్స్పెండిచర్ మారదు అని అంటున్నారు. సో ప్రైస్ అనేది ఎట్లా వేరీ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ప్రైస్ పి అనుకోండి. మన దగ్గర ఉన్న డబ్బులకి కొంత క్వాంటిటీ వస్తుంది. సో పి ఈజ్ ప్రైస్, క్యూ ఈజ్ క్వాంటిటీ. సో రెండు మల్టిప్లై చేస్తే అమౌంట్. సో ఎప్పుడైతే ప్రైస్ పెరుగుతుందో, ఇప్పుడు ఈ ప్రైస్ పెరిగితే కనుక ఆటోమేటిక్గా క్వాంటిటీ అనేది తగ్గాలి, అప్పుడే అమౌంట్ అనేది మారకుండా ఉంటుంది. ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ అదే, ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్. అంటే మన దగ్గర ఉన్న డబ్బులు అయితే మారో, ఈ ప్రైస్ పెరగడం వల్ల క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇదైతే మనకి తెలిసిన విషయం. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ప్రైస్ 25% పెరగడం వల్ల క్వాంటిటీ ఎంత పర్సెంటేజ్ తగ్గించాలి అని అడుగుతున్నారు. సో ప్రైస్ మీద క్వాంటిటీ మీద కండిషన్స్ ఏం లేవు కాబట్టి మనం మన కన్వీనియంట్ నెంబర్ అనేది ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ప్రైస్ ఆఫ్ ద షుగర్ ఈస్ 100 రూపీస్. కేజీ షుగర్ 100 రూపీస్ అని అనుకుందాం. ఓకే, అండ్ క్వాంటిటీ వచ్చి ఒక 100 kgs తీసుకుందాం. ఓకే, 100 kgs ఇంటూ 100 రూపీస్ విల్ గివ్ యూ 10,000 రూపీస్. అంటే నా ఎక్స్పెండిచరు 10,000 రూపీస్ ఆన్ షుగర్. 100 kgsకి 100 kgs వస్తాయి, ఒక్కొక్క కేజీ 100 రూపీస్. ఎప్పుడైతే మనకి ప్రైస్ 25% ఇంక్రీజ్ అవుతుందో, సో 100 రూపీస్ కాస్త 25% ఇంక్రీజ్ చేస్తే ఇట్ విల్ బికమ్ రూపీస్ 125. సో 25% ప్రైస్ పెరిగింది, ఆటోమేటిక్గా క్వాంటిటీ అనేది తగ్గుతుంది. అయితే ఇక్కడ పర్సంటేజ్ టర్మ్స్లో ఎంత తగ్గించాలో మనం చెప్పాలి. సో లెట్ us assume దిస్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అమౌంట్ అయితే మారదు కదా, ఎక్స్పెండిచర్ అయితే సేమ్. సో సేమ్ 10,000 ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో x is equal to 10,000 divided by 125. So 25 table goes 5 times and 100 లో 4 times and 5 table goes 80 times. సో మనకి x వాల్యూ 80 వచ్చింది. సో 100 kgs రావాల్సిన షుగర్ రేట్ పెరగడం వల్ల మనకి 80 kgs వస్తుంది. సో 20 kgs తగ్గింది. 100కి 20 తగ్గిందంటే 20% కన్జంప్షన్ అనేది తగ్గింది అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే గైస్, మనం ఇంత పెద్ద ప్రాసెస్, లెంతీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ క్వశ్చన్ చూసి ఒక 5 సెకండ్స్లోనే ఎట్లా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇలా మీరు చేయాలంటే మీకు ఒక కాన్సెప్ట్ అనేది తెలియాలి. జస్ట్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ వాల్యూస్ ఇంతవరకు తెలియాలి మీకు. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు 50%, 1/3 ఈజ్ ఈక్వల్ టు 33 1/3%, 1/4 ఈక్వల్ టు 25%, 1/5 అంటే 20%, 1/6 అంటే 16.66% ఆర్ 16 2/3%, 1/7 అంటే 14 2/7%, 1/8 అంటే 12.5% అండ్ 1/9 ఈజ్ 11 1/9%, 1/10 ఈజ్ 10%. ఇంతవరకు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ వాల్యూస్ మీకు తెలిస్తే మైండ్లో ఉంటే మీరు ఈ మోడల్ క్వశ్చన్స్ అన్ని జస్ట్ అట్లా ఒక 3-4 సెకండ్స్లో ఆన్సర్ పెట్టేసేయచ్చు. సో ఒకసారి ఇవి మెమరైజ్ చేసుకోండి. మనం ఈ క్వశ్చన్ని ఇప్పుడు సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. సో ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్ బై 25% అన్నారు. ఇంక్రీజ్ బై 25% అని అన్నారు కదా. సో 25% అంటే మనకి రావాల్సిన ఫ్రాక్షన్ ఏంటి? 1/4. 25% ఈజ్ నథింగ్ బట్ 1/4. ఓకే, సో మీరు చేయాల్సింది ఏం లేదు, వెరీ సింపుల్. ఇక్కడ ఇంక్రీజ్ అని ఇస్తే సమ్లో 1 యాడ్ చేయండి. 1/4 + 1 ఈజ్ ఈక్వల్ టు 1/5. 1/5 ఈజ్ నథింగ్ బట్, మనం టేబుల్లో చూసాం కదా, 1/5 ఈజ్ నథింగ్ బట్ 20%. సో 1/5 అంటే ఏంటి? 20%. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ మాత్రం చేయడానికి మీకు పెన్ను పేపర్ కూడా అవసరం లేదు, జస్ట్ 4-5 సెకండ్స్ సాల్వ్ చేయొచ్చు. సో ఒకవేళ ఇక్కడ డిక్రీజ్ అని ఇస్తే, ఇంక్రీజ్ అని ఇస్తే +1 చేసాం కదా, డిక్రీజ్ అని ఇస్తే కనుక -1 చేస్తాం. ఆ మోడల్ క్వశ్చన్స్ కూడా మనం చూద్దాం. సో లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ప్రైస్ ఆఫ్ మిల్క్ ఇంక్రీజ్ బై 50%. బై వాట్ పర్సెంటేజ్ షుడ్ ఎ పర్సన్ రెడ్యూస్ హిస్ కన్జంప్షన్ సో దట్ హిస్ టోటల్ ఎక్స్పెన్స్ ఆన్ ద మిల్క్ రిమైన్స్ అన్చేంజ్డ్. సో 50% అని అంటున్నారు. 50% అంటే హాఫ్ కదా, 1/2. ఇంక్రీజ్ అని అన్నారు కాబట్టి ఇక్కడ మనం +1 వేస్తాం. సో 1/2 + 1 ఈజ్ 1/3. టేబుల్లో మనం చూసాం 1/3 అంటే 33 1/3% ఆర్ 33.3. రైట్, నెక్స్ట్. ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ ఇంక్రీజ్ బై 20%. బై వాట్ పర్సెంట్ షుడ్ ద కన్జంప్షన్ బి రెడ్యూస్ సో దట్ టోటల్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్? 20%. 20% అంటే 1/5 ఇంక్రీజ్ అని అన్నారు కాబట్టి +1. 1/6 అంటే 16 2/3 ఆర్ 16.66%.
నెక్స్ట్ క్వశ్చన్ పెన్ యూజ్ చేయకుండా చేయడానికి ట్రై చేద్దాం. డ్యూ టు ఇన్ఫ్లేషన్ ప్రైస్ ఆఫ్ రైస్ హ్యాస్ గాన్ అప్ బై 12.5%. ఫ్యామిలీ వాంట్స్ టు కీప్ దేర్ మంత్లీ రైస్ బడ్జెట్ అన్చేంజ్డ్. బై వాట్ పర్సెంట్ షుడ్ దే కట్ డౌన్ ద కన్సంప్షన్? సో 12.5%, 12.5 అంటే మన ఫ్రాక్షన్స్లో 1/8 అవుతుంది. 1/8 గాన్ అప్, ఇంక్రీజ్ అని అన్నారు కదా. ఇంక్రీజ్ అంటే 1/8ని కాస్త 8 + 1 1/9 అని రాస్తాం. 1/9 అంటే 11.11%. దట్ సింపుల్. ఇప్పుడు డిక్రీజ్ అన్న క్వశ్చన్స్ ఇస్తే ఎట్లా చేయాలో చూద్దాం. ప్రైస్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ డిక్రీజ్ బై 25%. బై వాట్ పర్సెంట్ షుడ్ హౌస్ హోల్డ్ ఇంక్రీజ్ ఇట్స్ కన్సంప్షన్ టు కీప్ ద టోటల్ ఎక్స్పెండిచర్? సో ప్రైస్ రెడ్యూస్ అయితే క్వాంటిటీ పెరుగుతుంది, అందుకనే హౌస్ హోల్డ్ షుడ్ ఇంక్రీజ్ ద కన్సంప్షన్ అని అన్నారు ఇక్కడ. ఓకే, సో 25% అంటే 1/4. ఇంక్రీజ్ అన్నప్పుడు +1 చేసాం కదా, సో డిక్రీజ్ అన్నప్పుడు -1 చేస్తాం. సో దట్ ఈస్ 1/3. 1/3 ఇస్ నథింగ్ బట్ 33.33%. సో నెక్స్ట్ వాటికి మనకి పెద్ద అవసరం ఉండదు, మనం డైరెక్ట్గా చేసేద్దాం. డ్యూరింగ్ ఎ ఫెస్టివల్ ప్రైస్ ఆఫ్ స్వీట్స్ డ్రాప్ బై 20%. Customer wants to spend the same total amount as before. By what percentage should they increase the quantity of sweets purchased? 20% అంటే 1/5. Drops అంటే decrease. So 5 - 1 4. 1/4 అంటే 25%. Next. Price of cement bags drop by 33.33% due to off season. 33.33 అంటే 1/3 drops, decrease అయింది. -1 చేస్తాం. 1/3 -1. 1/2 is 50%. Let us see one more question. Cost of notebooks decreased by 10%. During a back to school discount, the school wants to spend the same budget on notebooks. By what percentage should it increase the number of notebooks purchased? Decrease by 10%. 10% అంటే 1/10. Decrease అన్నారు కాబట్టి 10 - 1 9. 1/9. 1/9 అంటే 11.11%.